హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మలేషియాలో తెలుగోడు వీడియో ఛానల్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మలేషియాలో పనిచేస్తున్నాను. ఆంధ్ర నుంచి మలేషియాకి ప్రాజెక్ట్ మీద వచ్చాను, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మీద. సో నా ఛానల్ మెయిన్ మోటో ఏంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి మలేషియా అనే కంట్రీ గురించి చెప్పే ప్రాసెస్ అన్నమాట. అంటే తెలియదు, అందరూ వేరే దేశం గురించి తెలుసుకోవాలని అనుకుంటారు కదా, అలా అనుకునే వాళ్ళకి నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బాగా పనిచేస్తుంది. ఇది మలేషియాలో మేము ఉంటున్న అపార్ట్మెంట్, 26 ఫ్లోర్లు. మ్యాటర్లోకి వస్తే మలేషియా అనే కంట్రీ ఒక ముస్లిం మెజారిటీ ఉన్న కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే ముస్లిం కంట్రీ. ఇక్కడ ఇండియన్స్, చైనీస్, మలేషియా వాళ్ళని మలై పీపుల్ అంటారు, అందరూ ఉంటారు. ఎక్కువగా చైనీస్ మెజారిటీ. అంటే ఈ కంట్రీలో ఉన్న నేటివ్స్ తర్వాత చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన ఇండియా వాళ్ళు కూడా ఉంటారు, ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ తమిళ్ పీపుల్ ఉంటారు అన్నమాట ఇక్కడ. అంటే బ్రిటిష్ టైంలో అప్పుడు పనులకంటూ వచ్చి ఇక్కడ అలా స్థిరపడిపోయిన ఉంటారు. చాలా వరకు తమిళ్ కల్చర్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది మేము ఉంటున్న మా లొకాలిటీలో, మా అపార్ట్మెంట్ ఏరియాలో ఉన్న లొకాలిటీ అన్నమాట. ఓకే, చాలా పెద్ద అపార్ట్మెంట్స్. ఇంక ఈ మలేషియా కంట్రీ గురించి చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, అంటే ఇక్కడ నెలకి అయ్యే ఖర్చు అలా మాట్లాడుకుంటే మాత్రం ముందు కరెన్సీ వాల్యూ తెలియాలి. ఇక్కడ ఒక కరెన్సీ వాల్యూ రింగెట్లా అంటారు. ఒక మలేషియా రింగెట్ 24 రూపాయలు ఈరోజు. సో ఇంచుమించు ఒక నార్మల్ యావరేజ్గా ఉండే ఫ్యామిలీ అయితే, కొంచెం ఎక్కువ లావిష్గా కాకుండా నార్మల్గా బడ్జెట్లో ఉండే ఫ్యామిలీకి అయితే 3000 రింగెట్లు, అంటే మన కరెన్సీ ఒక 70,000 80,000 అలా అవుతుంది. ఇప్పుడు ఇది మా అపార్ట్మెంట్. సో ఇందులో ప్రస్తుతానికి అద్దె మామూలుగా మంత్లీ రెంట్ ఒక 2200 రింగెట్స్, 2400, అంటే మన కరెన్సీలో దగ్గర 50,000 అలా ఉంటుంది. అంటే డిపెండ్స్, మీరు ఉండాలనుకుంటే చాలా తక్కువలో ఉండొచ్చు, ఎక్కువలో ఉండొచ్చు. ఒకవేళ కంపేర్ చేయాలంటే ఈ మలేషియా కంట్రీని మాత్రం మనం బెంగళూరుకి కొంచెం ఎక్కువ, ముంబై కన్నా తక్కువే. మన ఇండియాలో ఉన్న ముంబైతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదిగో కొంచెం ఫన్నీగా మాట్లాడాలంటే ఎక్కువ ఈ చైనీస్ రెస్టారెంట్స్. ఇక్కడ మీకు మ్యాక్సిమం చైనీస్ పీపులే కనపడతారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ చైనీస్ రెస్టారెంట్స్. మన ఇండియన్ లొకాలిటీస్, మన ఇండియన్ రెస్టారెంట్స్ చాలా తక్కువ, మా ఏరియాలో తక్కువ. మలేషియాలో ఉన్న ప్రతి స్టేట్లో ఒక లిటిల్ ఇండియా అని ఒకటి ఉంటుంది ఏరియా. అంటే మనకు సంబంధించిన సరుకులు, మనకు సంబంధించిన రెస్టారెంట్స్, మనకు సంబంధించిన షాప్స్, క్లోత్స్ అన్నీ ఆ ఏరియాలో ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే నేనుంటున్న ఏరియా కానించి ఆ లిటిల్ ఇండియా అనే ఏరియా ఒక 20 కిలోమీటర్స్. సో మాకు ఎప్పుడైనా గ్రాసరీ కావాలన్నా, ఏమైనా కావాలన్నా మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా కాకుండా మామూలుగా ఇక్కడ సూపర్ మార్కెట్స్ అని, వెట్ మార్కెట్ అని, ఇప్పుడు మనకి కూరగాయల మార్కెట్ ఎలాగో అలాగే ఇక్కడ మార్కెట్ ఉంటుంది. అక్కడ కూడా వీడియో ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో జస్ట్ నేను వచ్చి ఇక్కడ 4 ఏళ్ళు అయింది ఈ కంట్రీకి వచ్చి. 2022లో వచ్చాను, 4 years కంప్లీట్ అయ్యింది. నా వరకు ఈ కంట్రీ ఓకే, గుడ్, కొంచెం పద్ధతిగా ఉండే కంట్రీ. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ముస్లిం కంట్రీ కాబట్టి రిస్ట్రిక్షన్స్ అంత ఎక్కువ ఉండవు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఆల్కహాల్ చాలా ప్రోహిబిటెడ్, కొన్ని ముస్లిం కంట్రీస్లో. ఇక్కడ అలా కాదు, కానీ కొంచెం పద్ధతి అంటే అదే. ఒకటి ఏంటంటే డెవలప్డ్ కంట్రీ,
మన ఇండియా లాగా డెవలపింగ్ కంట్రీ కాదు కానీ డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే చాలా తక్కువ జనాభా, మొత్తం దేశం మొత్తం మీద మలేషియా దేశం మొత్తం 4 కోట్లు. సో దీన్ని బట్టి అర్థమైంది కదా, 4 కోట్లు అంటే 4 కోట్ల జనాభా అంటే ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్ అంతా. సో ఎప్పుడైనా జనాభా తక్కువ ఉంటే మీకు డెవలప్మెంట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే కంట్రీ పరంగా అయితే మంచి కంట్రీ. ఎవరి లైఫ్ వాడిది, మరీ అంత రిస్ట్రిక్షన్స్ ఉన్న కంట్రీ కాదు, మరీ అంత స్ట్రిక్ట్ కంట్రీ అయితే కాదు. బట్ ఓకే, లైఫ్ స్టైల్కి అయితే బాగానే ఉంటుంది. సో ఇది మేము ఇక్కడ మనకి ఇండియాలో వాకింగ్ చేయడానికి పార్క్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగా పార్క్స్ ఉంటాయి. ఇది నేను రెగ్యులర్గా, అంటే మాకు ప్రతి అపార్ట్మెంట్లోనూ మనకి జిమ్స్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. చెప్పాను కదా, మీ బడ్జెట్ని బట్టి ఇప్పుడు మీరు కొంచెం ఒక 50,000 60,000 రెంట్ ఉన్న బడ్జెట్ మనకి ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా కాండోమినియమ్స్ అంటారు వాటిని. సో అలా చూసుకుంటే ఇదిగో ఇక్కడ ఇది మా వాకింగ్ ట్రాక్ అనమాట. నేను వీక్లీ ట్వైస్ అలా బయటకు వస్తాను, అంటే ఇక్కడ వాక్ చేయడానికి వస్తాను, ఇక్కడ రన్నింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి వస్తాను. మిగతా రోజుల్లో మొత్తం అంతా మా జిమ్లోనూ అక్కడే నా వర్కౌట్స్, ఎక్సర్సైజ్ అన్నీ అక్కడ చేస్తూ ఉంటాను. సో అది మెయిన్ ఏంటంటే, నేను ఈ వీడియో లాగ్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది నేను చూస్తూ ఉంటాను జనరల్గా. ఇప్పుడు బ్యాంకాక్ పిల్ల ఆవిడ ఉంది, ఆవిడ బ్యాంకాక్ గురించి చెప్తారు. ఇప్పుడు వెంకట్ అని ఒక అతను, ఆయన దుబాయ్ అనుకుంటా, అక్కడ డ్రైవర్ కింద వెళ్ళారు. అక్కడ కంట్రీ గురించి, అసలు ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ కంట్రీలో జనాలు ఎలా ఉంటారు, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చాలాసార్లు అనిపించేది కానీ సర్లే అని, కానీ ఓకే, జస్ట్ క్యాజువల్గా, నేనేమి ఇది సీరియస్గా కాదు. ఒకసారి కొంచెం ఫన్నీ కన్వర్జేషన్స్ జరుగుతాయి. ఇక్కడ మాకంటూ ఓ బ్యాచ్ ఉంది, మా ఫ్రెండ్స్ బ్యాచ్, అంటే నాలాగే ఇండియా నుంచి జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో అది పక్కన పెడితే కాసేపు ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే, ప్రజెంట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఎందుకంటే మెట్రో వస్తుందన్నమాట. నేనుంటున్న ఏరియా, అంటే మలేషియా గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి కోలాలంపూర్ అనుకుంటారు. మలేషియా అంటే ఓన్లీ కోలాలంపూర్ అనుకుంటారు, కానీ కోలాలంపూర్ ఇస్ క్యాపిటల్. లైక్ మనకి ఢిల్లీ ఎలాగో అలాగా మలేషియా కోలాలంపూర్ బాగా డెవలప్డ్ కంట్రీ. అలా కాకుండా ఇక్కడ చాలా స్టేట్స్ ఉన్నాయి, ఇపో, పెనాంగ్ అని. ఇప్పుడు మేముంటున్న స్టేట్ వచ్చేసి పెనాంగ్, నేను ఉంటున్న ఏరియా వచ్చేసి బయాన్ లిపాస్ అంటారు. ఇది కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఎక్కువ సెమీ కండక్టర్స్, ఇంటెల్, ఇది దీనికి సంబంధించిన ఈ ఇండస్ట్రీ ఏరియా అనమాట. సో ఇది ఒక ఐలాండ్. ఇక్కడికి రావాలంటే మనకి ఒక సీ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటే రావాలి, కానీ డైరెక్ట్ రోడ్డు ఫెసిలిటీ లేదు ఈ ఏరియాకి. సో కోలాలంపూర్ అంటే అది టోటలీ డెవలప్డ్ కంట్రీ. అది పినాంగ్ గురించి అంటే మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ఎక్కువ మీకు మలేషియా అంటే కోలాలంపూర్ గురించి చెప్పి అదొకటి చూపిస్తారు జనరల్గా, ఎవడైనా లాక్స్ చేసినా కూడా. పినాంగ్ వచ్చేసేటప్పటికి ఏంటంటే, ఇది కూడా మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్న ప్లేసే, చాలా నీట్గా ఉంటుంది. బట్ కమ్యూనిటీ వైజ్ చెప్పాలంటే, చెప్పాను కదా, మనకి ఏదో పెద్ద వేరే, నా వరకు నేను మలేషియా అంటే ఏదో పెద్ద ఫారిన్ కంట్రీ అలా అనుకునేవాడిని స్టార్టింగ్లో. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఫైన్, ఇంచుమించు మనకి కొంచెం మన ఇండియా కన్నా కొంచెం డెవలప్డ్ కంట్రీ. లైఫ్ స్టైల్ పరంగా అయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడైతే. మనం ఎవరి జోలికి వెళ్ళకుండా మనం కొంచెం నీట్గా మన లైఫ్ స్టైల్లో మనం ఉండి మన వర్క్ ఏదో మనం చేసుకుని ఎక్కడ ఏమీ డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుంది. మెయిన్లీ మాకేంటంటే ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి, మన ఇండియన్ టెంపుల్స్ ఉంటాయి, అంటే తమిళ వాళ్ళు కట్టిన టెంపుల్స్ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. క్లైమేట్ పరంగా చూసుకుంటే సేమ్ ఇండియా క్లైమేటే. అస్సలు ఏదో కొంచెం మనకి ఇంకా ఇండియాలో ఒక వర్షాకాలం అని, రైనీ సీజన్ అని, వింటర్ సీజన్ అని, సమ్మర్ సీజన్, స్ప్రింగ్ సీజన్ అని ఉంటుంది. ఇక్కడ అసలు త్రూఅవుట్ ఏరియా ఒకటే క్లైమేట్, వర్షాలు పడతానే ఉంటాయి, చలి అన్న కాన్సెప్టే ఉండదు. అంటే ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు మీకు కూల్ ప్లేసెస్ ఎలా అంటే కొంచెం సీ లెవెల్కి ఎత్తులో ఉన్నాయి, కొంచెం సీ లెవెల్కి ఎత్తులో ఉన్న ప్లేసెస్ని కూల్ ప్లేసెస్. ఇప్పుడు మనకి బెంగళూరు,
ఇవన్నీ ఏంటంటే ఈ సిటీస్ దగ్గర దగ్గర అన్ని సీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది. ఇక్కడ ఇది కంట్రీ ఐలాండ్ అంటే కొంచెం సముద్రం దగ్గర ఉన్నాయి. సో అంటే ఇక్కడ కూడా కూల్ ప్లేసెస్ ఉన్నాయి, కెమెరాన్ అని, ఫ్రాజర్ టౌన్ అని ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి, ఫ్రాజర్ హిల్స్ అని ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి మాత్రం ఈ కంట్రీ అయితే వెదర్ పరంగా చూసుకుంటే ఇండియన్ వెదర్ చాలా హాట్, ఎక్స్ట్రీమ్ హాట్గా ఉంటుంది. వర్షాలు కూడా పడుతూనే ఉంటాయి, అప్పుడప్పుడు ఈవినింగ్ టైం వర్షాలు పడుతూ ఉంటాయి. జనరల్గా అవి అయితే మామూలే. రోడ్స్ పరంగా చూసుకున్నా, ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి కొంచెం ఆప్షన్స్ మాత్రం. అది మెయిన్ ఏంటంటే చైనీస్ డామినేషన్ ఎక్కువ ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ మలై పీపుల్ కన్నా మనకి ఎక్కువ చైనీస్ కనపడతారు. ఎలా అంటే చైనా వాళ్ళు కూడా సేమ్ మన ఇండియన్స్ లాగా, మన ఇండియా వాళ్ళు పని చేయడానికి వచ్చారు, చైనా వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చి వాళ్ళొక బిజినెస్ సెటప్ ఇక్కడ చేసేసారు, ఒక బిజినెస్ మాడ్యూల్ సెటప్ చేసేసుకున్నారు వాళ్ళు ఎప్పుడో నుంచి వచ్చి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ మలై పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కష్టపడకూడదు. అంటే కష్టపడడం అంటే వాళ్ళకి వండడానికి, తినడానికి, ఉండడానికి ఒక ఇల్లు అది గవర్నమెంట్ ఇస్తుంది, హెల్త్ గవర్నమెంట్ చూసుకుంటుంది, పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఒక నార్మల్గా ఏంటి అన్నది హై లెవెల్ ఎడ్యుకేషన్ కూడా వాల్యూ ఇవ్వరు ఇక్కడ, అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఒకటేంటంటే వర్క్, తినడానికి ఉండడానికి వర్క్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏ షాప్స్ చూసుకున్నా మెజారిటీ మీకు ఏ షాప్స్ చూసుకున్నా ఆ షాప్ యొక్క ఓనర్ కన్ఫామ్గా చైనీస్, అందులో పనిచేసే వాళ్ళు మాత్రం మలై వాళ్ళు. వీళ్ళ సింపుల్గా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మొత్తం వారంలో కష్టపడ్డామా, గవర్నమెంట్ మిగతా చూసుకుంటుంది, ఒక మొత్తం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తారు. వీళ్ళకి ఇక్కడ చెప్పాను కదా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ మలై వీళ్ళ వరకు, ఇంగ్లీష్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు. బట్ చైనా వాళ్ళు అలా కాదు కదా, ఎక్కడ వెళ్ళినా వాళ్ళ డిసిప్లిన్ లెవెల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ వేరు. సో మెజారిటీ ఈ కంట్రీలో మెజారిటీ చైనీస్. సో ఈ కంట్రీ ఇలా డెవలప్ అవడానికి కూడా కారణం వాళ్ళే అని చెప్పచ్చు, కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడానికి కారణం అది. పేరుకే ముస్లిం కంట్రీ, మరి అంత రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఆల్కహాల్ అని మిగతా కంట్రీస్తో పోలిస్తే అంత రిస్ట్రిక్షన్స్ ఉండవు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఈ కంట్రీ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇది దీని పక్కన ఉన్న నైబర్ సింగపూర్కి మలేషియాకి ఉన్న రిలేషను ఇవన్నీ నేను తర్వాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ప్రజెంట్ అసలు నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నా జాబ్ ఏంటి, నేను ఎక్కడ, నేను ఆంధ్ర నుంచి వచ్చాను ఇక్కడికి 2022 ఏప్రిల్లో వచ్చాను. మొన్న ఏప్రిల్కి 4 years కంప్లీటెడ్. ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేశాను, చాలా సిటీస్ ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ నుంచే నేను సింగపూర్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, అక్కడ కూడా చాలా ప్లేసెస్ కవర్ చేశాను. ఒకటేంటంటే చాలామందికి వేరే దేశంలో వాళ్ళ లైఫ్ స్టైల్, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, అక్కడ స్థితులు ఎలా ఉంటాయంటే మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఏంటంటే మన సిచ్యువేషన్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఈ కంట్రీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదంతా వాకింగ్ ట్రాక్, ఇదంతా వాకింగ్ ట్రాక్, పక్కనేమో ఇలా ఇప్పుడు మీరు ఈ వ్యూ చూసారా, అన్ని కాండోమినియమ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. కాండోమినియం అయితే అసలు ఆ స్పేషియస్ ఫ్లాట్స్ అన్నీ అపార్ట్మెంట్స్ మీరు చెప్పిన అన్ని గేటెడ్ కమ్యూనిటీ, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వాకింగ్ రీడింగ్ రూమ్ ఉంటుంది, సోనా అంటే ఈ హీట్ జనరేట్ చేసే రూమ్ అనమాట కొంచెం, అది మొత్తం అన్నీ ప్యాక్డ్గా ఉంటాయి అన్నమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ మధ్యనప్పుడు వార్ పరంగా పెట్రోల్ రేట్ పెరిగింది. ఇంతకుముందు ఇప్పుడు మీకు ఇక్కడ మలేషియాలో నేను చెప్పేది ఏంటంటే కార్ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, కార్ ఒకటి, ఏసీ ఒకటి, లగ్జరీ కాదు. ఇప్పుడు మన ఇండియాలో ఒక నార్మల్ పర్సన్ కార్ ఉందంటే కొంచెం పర్లేదు, ఓకే వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని అనుకుంటాం మనం. ఇక్కడ అసలు కారు కానీ బైక్ కానీ ఏసీస్ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇక్కడ అది అవన్నీ అయితే లగ్జరీ కాదు. ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ పెట్రోల్ రేటు ఇప్పుడు వార్ వల్ల మన కరెన్సీలో చెప్పాలంటే 100 అయింది, కానీ నేను వచ్చిన కొత్తలో అయితే పెట్రోల్ 40 ఇక్కడ. ఈ కంట్రీలో నేను వచ్చిన కొత్తలు అంటే 22లో పెట్రోల్ 40 ఇక్కడ. గ్యాస్ వచ్చేసి 600-700.
కరెంటు బిల్లు కూడా మీరు బీభత్సంగా రోజంతా మీరు ఏసీ వేసిన మొత్తం అంతా మీరు గట్టిగా ఏసీలు వాడుతూ 24/7 ఏసీలు వేసినా కూడా 4,000-5,000 మించి రాదు. అసలు మీరు ఏసీలు వాడకుండా పొదుపుగా ఉంటే మాదిరిగా మీరు నీట్గా ఎక్కువ ఏసీలు వాడకుండా కొంచెం మేనేజ్ చేస్తే 1,500-1,800 వస్తుంది మన కరెన్సీలో. నేను అన్నీ మన కరెన్సీకి కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇంకా చెప్పాను కదా, చాలా ఓకే. ఇక్కడికి మీరు ఎర్నింగ్ గురించి రావాలి అని అనుకుంటే కొంచెం జాబ్ చేసి కొంచెం సేవ్ చేసుకోవాలి మనీ, కొంచెం ప్లాన్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ కంట్రీ. అంటే మీరు కొంచెం ఒక బడ్జెట్లో ఉందాం, మనం బడ్జెట్లో ఉండి కొంచెం వెనకేసుకుందాం, అంటే సేవింగ్స్ చేసుకుందాం. మీకు ఇండియాలో బాగా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు లోన్స్ అని జనరల్గా ఉంటాయి కదా, అలా వస్తే ఓకే గుడ్. ఒక యావరేజ్గా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఒక 10,000 రింగిట్స్ 12,000 రింగిట్స్ ఉంటుంది ఇక్కడ శాలరీ. అంటే మన కరెన్సీలో వచ్చేటప్పటికి 2.5 నుంచి 3 lakhs వరకు వస్తుంది. అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాబట్టి. మీకు ఇక్కడ ఐటీ వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను. జనరల్గా ఈ కంట్రీలో ఉన్న సీనియర్ మోస్ట్ మేనేజర్ లెవెల్స్కి వాళ్ళకి పర్ మంత్ 10,000 కన్నా ఎక్కువ ఎవరు. అంటే 10,000 రింగిట్స్ అంటే మన కరెన్సీలో ఒక 2.5, అదే వాళ్ళ హయ్యెస్ట్. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇదిగో కంట్రీ మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తుంది. చెప్పాను కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ అన్నది, మెడికల్ అన్నది అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళకి. అంటే గవర్నమెంట్ చూసుకోవడం అంటే వాళ్ళకి చాలా తక్కువ ఫీజులకే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోద్ది. మీకు మెడికల్ ఫీజు చూసుకున్నంటే, మీకు మెడికల్ కాస్ట్ చూసుకున్నా చాలా తక్కువ. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ మొత్తం అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. అసలు ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ జనాలు కానీ నీ అమ్మ కార్లు ఎక్కువ ఉంటారా ఏంట్రా బాబు అని. అసలు ప్రపంచంలో ఇన్ని కార్లు ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉంటున్న ఈ స్టేట్ ఒక పాపులేషన్ నాకు తెలిసి అరౌండ్ 25 lakhs నేను నెట్లో సెర్చ్ చేస్తే. కాకపోతే నాకు ఒక్కోసారి కార్లే 25 lakhs పైన ఉన్నాయా అని అనిపిస్తుంది. ప్యాక్డ్ ట్రాఫిక్ అనమాట. మీకు పీక్ లెవెల్లో అయితే చాలా గట్టిగా ఉంటుంది ట్రాఫిక్. సో అది నా మెయిన్ మోటో ఏంటంటే, మలేషియా గురించి నేను మలేషియా రాకముందు నేను మలేషియా అని పేరు వినేవాను, కానీ నేను ఏ రోజు అసలు ఆ కంట్రీ ఏంటి అని తెలుసుకుందాం ఉద్దేశం లేదు. సో నేనేమనుకున్నాను, చాలా పెద్ద కంట్రీ, అదేదో పెద్ద ఫారిన్ కంట్రీ అంటారు. మోస్ట్లీ మన ఇండియాలో కూడా చాలామంది ఈ రోజుకి మలేషియా అంటే అది ఏషియాలో కాదు, అసలు అదేదో పెద్ద ఫారిన్ కంట్రీ ఎక్కడో ఉంది, చాలా పెద్ద కంట్రీ, అక్కడికి వెళ్తే ఇంకేంటి అని అనుకుంటారు. కానీ అది మనకి ఇండియాకి ఒక 3.5 గంటల ఫ్లైట్ జర్నీ దూరంలోనే ఉంది. సింగపూరు, మలేషియా ఈ రెండు మనకి చాలా దగ్గర కంట్రీస్. కాకపోతే ఏంటంటే ఒకటే, ఎందుకు అంత డెవలప్డ్ అయినాయి అంటే ఈ కంట్రీస్ తక్కువ జనాభా. ఎప్పుడైనా జనాభా, ఇప్పుడు ఈరోజు సింగపూర్ పాస్పోర్ట్ వాల్యూ దగ్గర పాస్పోర్ట్ ర్యాంకింగ్లో నెంబర్ 1లో ఉంది. ఎందుకంటే ఆ కంట్రీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. దాని గురించి నేను తర్వాత చెప్తాను, ఆ కంట్రీ హిస్టరీ గురించి అంతా నేను బాగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కంట్రీ అంత డెవలప్డ్ నేషన్ కింద ఉండడానికి కారణం అయితే చాలా తక్కువ పాపులేషన్. మన జనాభా ఇప్పుడు మనం 130 కోట్లు, నియర్లీ 130 crores క్రాస్ అయిపోయాం. 140కి వెళ్ళిపోతున్నాం మనం దగ్గర. సో మన దగ్గరికి వచ్చే వరకు ఏంటంటే అదే, ఇక్కడ మీకు కాండోస్ కాకుండా, అంటే అపార్ట్మెంట్స్ కాకుండా ఇలా ఇండివిజువల్ విల్లాస్ ఉంటాయి. నేను చెప్పాను కదా, మోస్ట్లీ ఇందులో ఉండే వాళ్ళందరూ చైనా వాళ్ళే మొత్తం అంతా. అసలు మీకు ఒకసారి నవ్వు ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఈ రెండు ఇళ్ళు కలిపి ఒకటే గోడ షేర్ చేసుకుంటుంది. డివైడ్ చేసే గోడ ఒకటే, వాళ్ళకి అని సెపరేట్ ఉండదు అనమాట. ఇలాగా సెపరేట్ విల్లాస్. మోస్ట్లీ కొంచెం అబవ్ మిడిల్ క్లాస్, అంటే కొంచెం రిచ్ వాళ్ళు అంటే ఇలాంటి విల్లాస్లో ఉంటారు, ఇండివిజువల్ విల్లాస్లో ఉంటారు. అది. సో నేనుండే ఏరియా వచ్చేసి బయాన్ లిపాస్. అది మీకు ఇంకా జనరల్గా ఈ ప్లేస్లో నాతో పాటు సేమ్ ఆంధ్ర నుంచి ఇక నాతో వర్క్ చేసిన నా కొలీగ్స్ అందరూ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. సో ఒకవేళ ఈ వీడియోకి కనుక మంచి రెస్పాన్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియోస్ పెడతా ఉంటాను. మేము వెళ్ళే ప్లేసెస్కి, మేము ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్కి, షాపింగ్ మాల్స్కి. జస్ట్ అసలు కొంతమందికి కొంచెం
క్యూరియాసిటీ ఉంటుంది అనమాట, కొంచెం ఉంటుంది తెలుసుకోవాలని. వేరే కంట్రీలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయి, ఏది ఎలా ఉంటుంది అన్నది. ఇక్కడ మోస్ట్లీ మలై పీపుల్ అయితే ఇలాగ వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది అన్నమాట. వాళ్ళ వే ఆఫ్ ఉండేది అలా ఉంటుంది, ఫుల్లీ ఇదిగా ఉంటారు. నా ముందు ఇద్దరు వెళ్తున్నారు చూడండి అమ్మాయిలు, వాళ్ళు వచ్చేసి చైనీస్ అనమాట. వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు. మలై వాళ్ళు ఏంటంటే పూర్తిగా కవర్డప్ అయి ఉండి మొత్తం టిప్ టు టౌ పైనుంచి కింద వరకు వాళ్ళు ఎప్పుడో గొర్కా టైప్ ఆఫ్ వీటిలో ఉంటారనమాట, గొర్కా టైప్ ఆఫ్ క్లోత్స్లో ఉంటారు. సో అది ఇంకా జస్ట్ సింపుల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని స్టార్ట్ చేశాను ఛానల్. ఇంతకుముందు అందులో కొన్ని వీడియోస్ పెట్టాను, ఇక్కడ నేను వెళ్ళిన వీడియోస్, ఇక్కడ వెళ్ళిన ప్లేసెస్ వీడియోస్ పెట్టాను. కాకపోతే ఏమీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు అనిపించింది ఓకే ఫైన్, ఇంక నుంచి మనం ఏదైనా చేసినా మొత్తం అంతా కవర్ చేసి పెడదాం, చూసేవాళ్ళు చూస్తారని. ఏం మ్యాండేటరీ కదా, వర్షం పడుతుంది. ఓకే, ఈ వీడియోకి అంతే. నేను రేపు వెళ్తే షాపింగ్ మాల్కి కానీ, రేపు ఎలాగో వీకెండ్ మేము కొంచెం బయటకు వెళ్తాం. వెళ్ళినప్పుడు కవర్ చేసి మ్యాక్సిమం మా హోమ్ టూర్ కాదులే కానీ అపార్ట్మెంట్లో ఎలా ఉంటాయి ఫెసిలిటీస్ అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఆ వీడియో ఒకసారి చూపించి దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది, వెజిటేబుల్స్ ఎలా దొరుకుతాయి, ఎంతంత రేట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదిగా ఆ దూరంగా ఉన్నది ఫైర్ స్టేషన్. సేమ్ మనలాగే ఇక్కడ అన్నీ పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్ అన్నీ. కాకపోతే ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటాయి అన్నమాట. మీ ఏరియాకి కొంచెం దగ్గరలోనే ఉంటాయి, ఎందుకంటే చిన్న కంట్రీ చెప్పాను కదా అది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. రేపు మళ్ళీ ఒకవేళ నేను బయటకు వెళ్తే మాత్రం నేను వెళ్ళే ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.